భార్య. అందుకనే ఈ ఇద్దరిని కూడా ప్రధానంగా తల్లి వెళ్ళిపోయేటప్పుడు భార్యకు అప్పచెప్పి వెళ్ళిపోతుంది. అందుకే నేను అన్నా, అమ్మ అనే 2 అక్షరాలు ఈ అనంత సృష్టికి మూలం. ఆది దేవుడే అతనికి మారుగా అనుగ్రహించిన ప్రతిరూపం. అంటే అందరి దగ్గరికి భగవంతుడు రాలేడు. మరి ఎలా అంటే అమ్మ యొక్క స్వరూపంగా వచ్చిండు. మరి అక్కడ ఉన్నటువంటి యొక్క శ్రీమణి ద్వీపాల తెలువారు మధ్యను రాతరికము సల్పులు అగ్గి ఎవరు, ఉపనిషత్ సుందర నవోద్యాన మనసీమ కలకంఠి ఎవరు ఆ జగన్మాతను చూడాలంటే మన వల్ల సాధ్యమవుతుందా? మనకు ఆ శక్తి ఉందా? నాయన అదేది అక్కర్లేదు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరగా. నీ అమ్మలో నీ దైవాన్ని దర్శించు మొట్టమొదట. ఎందుకంటే 9 నెలలు మోసి నీకంటూ ఒక అద్భుతమైనటువంటి శరీర ఆకృతిని ఇచ్చిన తల్లి, ఒక జ్ఞానాన్ని అనుగ్రహించిన తండ్రి, ఈ ఇద్దరిని పూజించిన తర్వాత మరొక దైవం. అందుకే మొట్టమొదట మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇక్కడ 5వ నెంబర్లో ఉన్నాడు భగవంతుడు. అంటే మరి అటువంటి తల్లి స్వరూపంగా ఆ జగన్మాత అందరి దగ్గరికి రాలేక అమ్మ అనే 2 అక్షరాలు ఈ అనంత సృష్టికి మూలం. ఆది దేవుడే అతడికి మారుగా అనుగ్రహించిన ప్రతి రూపం ఆ జగన్మాత. మరి అటువంటి యొక్క జగన్మాత మనకు కనిపించాలంటే ఏ రూపంలో మనం చూడాలి అంటే ఇక్కడ మనకు స్వామివారు చెప్పిండు. ఎట్లా అంటే ఇదిగో మీ అందరికీ తెలిసిందే, ఖడ్గం చక్ర గజేషు చాప పరిఘాన్ శూలం భుషుండిం శరగ శంఖం సందదతిం కరైత్రినయనం సర్వాంగభూషావృత నీలాద్యుతి మార్గపాదశికా సేవే మహాకాళికా. అలాంటి యొక్క మహాకాళికా దేవిని మరి మనకు దర్శనం ఇవ్వగలిగినటువంటి యొక్క ఆమె దర్శనం ఇచ్చినా చూడగలిగిన శక్తి ఉంటుందా అంటే అలాంటి చూడగలిగిన శక్తి లేనటువంటి సమయం కనుకనే ఆ మన తల్లిలోనే ఆ మహాకాళికా స్వరూపం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఎందుకంటే నవవిధ దుర్గా స్వరూపిణి, దశమహావిద్యా స్వరూపిణి, నవవిధ అలంకార స్వరూపిణి. కనుక మదోన్మత్త దురహంకార దుష్ట దురహంకార దుశ్శీల దుష్ప్రవర్తనులైనటువంటి యొక్క రాక్షస జాతిని సంహరించడానికి అవతరించి ఆవిర్భవించింది. అందుకే అంటాడు అక్కడ కూడా యథా యథాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్యస్య. ఆయన సంభవిస్తూనే ఉంటాడు. మరి ఈ అమ్మవారు కూడా దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయద. ఆమె నీ కోసం నా కోసం రాలేదు. దేవానాం అంటే దేవతల యొక్క కార్యములను నిర్విఘ్నంగా నిర్వర్తించడములకై. మరి దేవతలకు ఎందుకు వాళ్ళకంత అవస్థ అంటే లోకకంటకులైనటువంటి యొక్క మదోన్మత్త దురహంకార దుశ్శీల దుష్ట దుర్మార్గ ప్రవర్తకులైనటువంటి యొక్క శుంభ నిశుంభులు, మధుకైటభులు. ఇవాళ మధుకైటభులదే. ఆ తర్వాత రాక్షస జాతి అయినటువంటి చెడ్డ ముండాసుడు, ధూమ్రలోచనుడు, రక్తబీజుడు. వీళ్ళంతా మనకు కూడా ఇప్పుడు కనిపిస్తున్నారు, కానీ రూపాలు వేరు. ఇప్పుడు మానవ రూపంలో కనిపిస్తున్నారు. కానీ అటువంటి ధూమ్రలోచన ఉన్నాడు, రక్తబీజులు ఉన్నారు, అటువంటి యొక్క చుంబని శుంభులు ఉన్నారు, మైభుకైటభులు ఉన్నారు. కనుక ఇవన్నీ ఆనాడు వాళ్ళకు ఒక ఆకారాన్ని చూపెట్టిండు. అంటే ఒక భయంకరమైనటువంటి, అంటే శరీరం ఏదైనా సరే మనోప్రవృత్తి ద్వారానే మనిషిని గుర్తించగలుగుతాం. ఆయన చాలా సాత్వికుడు అండి, చాలా ఉత్తముడు అండి, చాలా దేవుడు అండి అంటాం. అదే కొంచెం ప్రవర్తన మారితే అమ్మమ్మమ్మో చాలా దుర్మార్గుడు, ఓయబ్బు అతడితో మాట్లాడితే చాలా ప్రమాదం, అతడితో మనం మాట్లాడలేమండి. ఈ రెండు ఎక్కడి నుండి వస్తున్నాయి? బుద్ధిని బట్టే వస్తున్నాయి. మరి ఈ బుద్ధి వాడిని దుర్మార్గుడిగా ఎందుకు మార్చింది, నిన్ను సన్మార్గుడిగా ఎందుకు మార్చింది అంటే పూర్వజన్మ కృతం. మనకు 2 రకాలుగా ఉన్నాయి. మనం చేసుకున్నదంటే గతంలో వేసిన బ్యాలెన్స్ తీసుకుంటేనే, మనం చెక్కు తీసుకపోతే మనకి ఇమీడియట్లీ డబ్బు ఇస్తారు. కనుక
మరి ఆ డబ్బు తీసుకోవాలంటే మన ముందే బ్యాంకులో ఒక అతను 5 లక్షలు తీసుకుంటాడు. మనం చెక్కు తీసుకొని పోతే సార్ మీ చెక్కులో అంత డబ్బు లేదు సార్, ఓన్లీ 10,000 ఉంది అంటారు. అరే అంటే మనకు 10,000 ఎందుకు ఉంది, వాడికి 5 లక్షల రూపాయలు ఎట్లా ఉంది? ఇదే